స్టార్ట్ చేద్దామా? అట్లాగే నమో నమః. ఓకే, నమస్కారం. ఆవిడ కూడా రాలేదు, అందుకని ఫోన్ చేసిన ఫోన్ తీయట్లే. ఓ సరే, మనం ప్రారంభిద్దాం. అంటే రాంగ్ కనెక్షన్ అని వచ్చింది. బహుశా ఆవిడ సరిగ్గా అటెంప్ట్ చేయలేదు, నాకు తీసుకుందుకు లేకుండా పోయింది. నేను ఒకసారి మాట్లాడతాను. పర్వాలేదు. నమస్కారం, అందరికీ నమస్కారం. తెలుగు రథం సాహిత్య సాంస్కృతిక సామాజిక వికాస సంస్థ ఇటీవల చేపట్టిన పరంపర కార్యక్రమాల్లో శ్రీమతి ఆంధ్ర భారతం కవిత్రయం రాసింది తెలుగువారికి అతి సన్నిహితమైన మూలాన్ని వేదవ్యాస భారతం అన్నది మనం ప్రతిసారి దానిని సంస్మరించుకోవడం, ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ మూల భారతాన్ని చదవడం, అందులో కనీసం కొన్ని అంశాలైన అవగతం చేసుకుంటూ కవిత్రయ భారతం చదివితే ఒక విధమైన పరిపూర్ణతలో మనం పాలు పంచుకున్నట్టు అవుతుంది అని ఒక నా ఆలోచన. అయితే సంస్కృత భారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నవి, తెలుగులో మరి 28,000 చిల్లరిగా కుదించబడింది అన్నది అందరికీ తెలుసు. దానిలో చాలా ఉపాఖ్యానాలు, పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు చొప్పించకపోవడానికి కుదరదు కనుక, ఉదాహరణకి విష్ణు సహస్రనామం, భగవద్గీత అది కేవలం టచ్ అండ్ గో లాగా జస్ట్ ప్రస్తావించి వదిలేశారు కవిత్రయం. మరి నాకు ప్రధానంగా ఈ 2 అంశాల మీద ఆసక్తి ఎక్కువ భారతం అంటే. అయితే ఇందులో కూడా పాత్రలని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ముందుగా మహిళా పాత్రలను పరిచయం చేయాలని మహాభారతం భరతనారి అనే ఒక శీర్షికని నాకు అందించి ఈ కార్యక్రమం పాత్రల ప్రవేశం చేయడానికి 2 ఉద్దండలు సహకరించారు. ఒకటి శంకా ఉషారాణి గారు, డాక్టర్ ఉషారాణి గారు, తర్వాత బాలా త్రిపుర సుందర్ గారు. వీరి 2 సంస్కృత సారస్వతంలో, భారతీయ సంస్కృత సాహిత్యంలో ఉద్దండులు కనుక మరి విద్యాపరంగా, ఆధ్యాత్మిక పరంగా వారిద్దరి సహాయం తీసుకుని చాలా ధైర్యంగా తెలుగు రథం ఈ భారతీయ ప్రసంగలహరిని భారతనారి, అందులో భారతం భారతనారి అన్నది చాలా చక్కగా ఉషారాణి గారు కుదిర్చారు. అది ఇంకా అది అవిభాజ్యం అన్నమాట. మరి ఈ సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఉషారాణి గారు, బాలా త్రిపుర సుందర్ గారు, వారిద్దరికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉషారాణి గారిని ప్రారంభించమని కోరుతున్నా. నమస్కారం అండి. బాలగారి వేరే ఏదో నెంబర్ వచ్చింది, అది కనెక్ట్ అవ్వట్లేదు. డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది 2 మాటలు, అందుకని లేట్ అయింది మిమ్మల్ని తీసుకుందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఉషా, స్టార్ట్ చేయండి. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః పితామహాయ, ఓం నమః ప్రజాపతిభ్యః, ఓం నమః కృష్ణద్వైపాయనాయ, ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్యః. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే మాతరం పితరం నత్వా స్మృత్వా శ్రీ గురు పాదుకాం ప్రారభే మమ వక్తవ్యం స్తుత్వా వాణీం వినాయకం. మహాభారత గ్రంథము చాలా ఉద్గ్రంథమే, మహాపురాణము, మహా ఇతిహాసము, మహాకావ్యము కూడా. మహత్వాత్ భారవత్వాచ మహాభారతం ఉచ్యతే. ఆ మహాభారతంలో ఉన్న మహిళామణులు, మహాభారతం భారతనారి అంటూ మనకి బాలాగారు అందించిన ఈ శీర్షికంతో మనము ఇవాళ 4వ అధ్యాయం చేసుకుంటున్నాము.
4వ స్త్రీ మనకి ప్రమద్వర అనే ఆమె వస్తున్నారు. ఆమె కథని, ఆమె గురించిన విశ్లేషణని మనం ఈ ఈ అధ్యాయంలో మనం చేసుకోబోతున్నాము. దానికంటే ముందర మహాభారతం గురించిన చిన్న మాట చెప్పాలి. ఒకసారి మహాభారతాన్ని మనం పట్టుకుంటే మహాభారతం మనని వదలదు. మనం ఒకేసారి పట్టుకుంటాం. అంటే అందరి దగ్గరికి రాదు ఆ గ్రంథము. ఏదైనా అంతే, ఏవైనా కూడా శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు మనము ఒక వ్యక్తిగా గనక తీసుకుంటే ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుంది, అది ఆర్గనిజం అంటారు దాన్ని. ఆర్గనిజం అంటే అదొక ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదన్నా కూడా ఒక జీవంతమైన ఒక పదార్థం లాగా పనిచేస్తుంది. కాబట్టి మహాభారతం చాలా జీవంతమైనది. అందులో ఉండే కథలు, మాటలు అవి చదివినా కొద్దీ, వెళ్ళినా కొద్దీ లోతులు 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 ఇంకా వస్తూనే ఉంటాయి. మన పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు, మనం చేయి పట్టుకొని కదలటమే అంతే. అటువంటి గ్రంథంలో నుండి వ్యాస మహర్షి విశ్లేషణలు, వ్యాస మహర్షి ఆయన పురస్కరించి కథ, ఆయన ఎదురు మన ఎదురుగా పెట్టిన కథని మనం చదువుకుంటాం. కాకపోతే మన గ్రంథాలు ఏవి కూడా విడివిడిగా ఉండవు. అంటే భగవద్గీత వేరే గ్రంథము, వేదాలు వేరే, పురాణాలు వేరే, స్మృతులు వేరే, ధర్మశాస్త్రాలు వేరే, అర్థశాస్త్రం వేరే, అట్లా ఉండదు. చివరికి కామశాస్త్రం తెలిసినా కూడా ఫస్ట్ చాప్టర్ ధర్మం మీదే ఉంటుంది. కాబట్టి ఆ ధర్మ విషయాలు చెప్పండి మన వాళ్ళు ఎవరూ కూడా ముందుకు పోరు, అన్ని కూడా కనెక్షన్ అయ్యి ఉంటాయి. మహాభారతం అనేది ఒక కథారూపంలో చెప్పే ధర్మ గ్రంథమే అంతే. అది కూడా ధర్మ గ్రంథమే, మనుస్మృతికి దానికి ఏమి తేడా లేదు. గురువుల వల్ల విన్నాను ఈ మాట. కాబట్టి ఇందులో కూడా ధర్మాలే ఉంటాయి. కాకపోతే మనకు ఆ ధర్మాలు నిగూఢంగా ఉంటాయి, అదొక్కటే తేడా. మిగతా స్మృతులకి వాటికి అక్కడెక్కడైతే వ్యక్తంగా ఉన్నాయో, కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే మధ్య మధ్యలో అవకాశం వచ్చినప్పుడల్లా ధర్మాలన్నీ కూడా వాళ్ళు ఏకరువు పెడుతూ ఉంటారంటే చాలా మళ్ళీ క్రమం తప్పకుండా మనిషికి నాయన ఎప్పుడు సత్యమే చెప్పాలి, శోకం చేయరాదు, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి, ఇటువంటి మాటలన్నీ కూడా చెబుతూ ఉంటారనమాట. అట్లా చూసుకుంటూ వెళ్తే ఎక్కడైనా కూడా మనకు ధర్మ సందర్భాలు లేనిది అసలు మహాభారతం అనేదే లేదు. కాబట్టి మనం ఇంకా వెతుక్కోని అవసరం లేదు, అవే మనం ముందుకు వస్తూ ఉంటాయి ఆ సందర్భాలు, ఆ సన్నివేశాలు. ఆ విధంగా ప్రమద్వరాదేవి గురించిన ఏవి సన్నివేశం ఇవాళ మనని ఆహ్లాదపరచనున్నదో, మనని విజ్ఞానవంతుల్ని చేయనున్నదో చూసుకుందాము. ప్రమద్వరాదేవికి నమస్కారం చెప్పుకుంటూ, మహాభారత గ్రంథానికి దాని ప్రణేత అయిన వ్యాస మహర్షికి నమస్సులు అర్పించుకుంటూ కథ ప్రారంభిస్తున్నాను. ఈ కథ, ప్రమద్వరాదేవి కథ మనకు ఎక్కడొస్తుందంటే, మనం అంతా ఆది పర్వంలోని మహిళల మీదనే ఉన్నాము. ఇంకా కూడా అక్కడ 8వ అధ్యాయంలో మనకు వస్తుంది. పౌలోమ పర్వంలోనే పులోమ కథ లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, అక్కడ తర్వాత క్రితం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఇందులోనే ముందుకు వెళ్తూ ఉంటే 8వ అధ్యాయంలో ఆమె కథ వస్తుంది. ప్రమద్వర జన్మించటము, రురువు అనే ఆయన తోటి ఆమె వివాహ నిశ్చయం అవటం, తర్వాత ఏం జరిగింది అనేది. ఆంగ్లంలో చిన్న విషయాంతరమే అయినప్పటికీ కూడా అంటే కాన్సెప్ట్ సమానం. ఇప్పుడు మనకి ఆంగ్లంలో రోమియో జూలియట్ అంటారు. మనకి వాళ్ళ కథ ప్రియుల కథ మీద అది చాలా లోకంలో ఫేమస్ అయింది. అట్లాగే ఇంకెవరో హీర్ రాంజా అంటారు, వీళ్ళంటారు, ఏవో తురక వాళ్ళవి, లేకపోతే క్రైస్తవులవి చాలా ప్రసిద్ధికి ఎక్కిన ప్రేమ కథలు ఉన్నాయి. దానివల్ల మన వాళ్ళు ఏమనుకుంటారు, మన దగ్గర ప్రేమ కథలు లేవంటారు. మీరు ఒప్పుకుంటారా మాట? ఒప్పుకుంటారు. ఎందుకంటే సామాన్యులకు తెలియవు కాబట్టి. ఎక్కడ ఏమున్నాయి ప్రేమ కథలు, అందరికంటే ఎక్కువ ప్రేమ కథలు మన దగ్గర ఉన్నాయి. తెలుసా మీకు? ప్రేమికుల రోజులు అవన్నీ చేర్చుకునే వాళ్ళు మనకు ప్రతిరోజు ప్రేమికుల రోజే. అంతటి చక్కటి కథలు పురాణాలు తీసి చదివితే వాళ్ళు వీళ్ళని ప్రేమించుకొని పెళ్లి చేసుకోవటాలు, వాళ్ళకి వీళ్ళ సంతానాలు గంటాలు, ఇట్లాంటి కథలే మనకి ఉంటాయి. కాకపోతే ఆ ప్రేమకి కూడా ఒక పరిపక్వత అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఒక బాధ్యత మర్చిపోయి ఏదో సమయం గడపటానికి, టైం పాస్ చేసేందుకో, లేకపోతే ఏదో ఎక్సైట్మెంట్ కోసమో చేసిన ప్రేమలు కావివి. ఆ ప్రేమకి కూడా పరిపక్వత రూపంలో, దాని పరాకాష్ఠ రూపంలో, దాని ఫలస్వరూపంగా ఒక చక్కటి సంతానం లోకంలోకి రావటం మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా హృదయపూర్వకమైన ప్రేమలు, చాలా లోతైనవి, ఒక సమర్పణ మనకి ఇందులో కనిపిస్తుంది. వ్యాలంటైన్స్ డే చేసుకుంటే వీళ్ళ పేర్ల మీద చేసుకోవాలి, వ్యాలంటైన్ పేరు మీద కాదు మనం చేసుకోవాల్సింది, రురు ప్రమద్వరల పేరు మీద చేసుకోవాలి. అంతటి మహత్తరమైన ప్రేమ కథ మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. పదండి కథలోకి వెళ్దాము. ఎవరు ఈ ప్రమద్వర అంటే, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏముందంటే, శౌనక మహర్షి ఉన్నారు మనకి. శౌనక మహర్షి అడుగుతారు, నా వంశం గురించి చెప్పు అని. అప్పుడు ఈయన సౌతి చెప్తూ ఉంటారు, లో మహర్షి చెప్తూ ఉంటారు.
ఆయన అంటారు, చ్యవనుడి దాకా వచ్చాం కదా క్రితంసారి. సరే, ఆ చ్యవనుడి పుత్రుడు ఆయన సుకన్య వల్ల కన్నవాడు ఎవరంటే ప్రమతి అనే అతను. ప్రమతి అనే ఆయన చాలా తేజస్ సంపన్నుడు. ఆయన ఘృతాచి అనే అప్సరస వల్ల రురువు అనే ఒక పుత్రుణ్ణి ఆయన కన్నాడు. రురువు అనే ఆయన ప్రమద్వర అనే ఆమె గర్భం నుండి శునకుడు అనే ఒక శిశువుకు జన్మనిస్తే ఆ శునకుడి కొడుకే శౌనకుడు. ఆ శునకుడే శౌనకుడి తండ్రి అని చెప్పి మనకి ఈ ఇతిహాసం తెలియజేస్తుంది. అయితే కథాక్రమం ఎట్లా ఉందంటే, మరి వారిద్దరి వివాహం అంటే ప్రమతి ఉన్ను వాళ్ళది మన రురువు, ప్రమతి ఘృతాచి కాదు, రురువు ఉన్ను ప్రమద్వరల వివాహం ఎట్లా జరిగిందో మనం చూద్దాం. అసలు ముందు ప్రమద్వర ఎట్లా పుట్టింది, ఆమె జన్మ ఎట్లా జరిగింది అంటే, స్థూలకేశుడు అనే ఒక విఖ్యాతుడైన ఒక తపస్సంపన్నుడు ఉన్నాడు. ఆయన చాలా విద్యావంతుడు. అందరి ప్రాణుల హితం ఆయన కోరుకుంటూ తిరుగుతూ ఉండేవాడు, చరిస్తూ ఉండేవాడు భూమి మీద. ఈ మహర్షి సమయంలోనే ఒకసారి ఏం జరిగిందంటే, విశ్వావసు అనే ఒక గంధర్వరాజు ఉన్నాడు. ఆ గంధర్వరాజుకి వాళ్ళకేం పని లేదు, ఎవరు కనిపిస్తే వాళ్ళతో తిరుగుతూ ఉంటారు, అంటే హాయిగా దేవయోనులు, వాళ్ళకేమి దోషాలు ఉండవు. మేనక అనే అప్సరసతోటి ఆయన రమించి గర్భం కలిగించాడు ఆమెకి. ఆ గర్భం వల్ల ఆమె ఒక సంతానవతి అయింది. ఆ సంతానాన్ని ఎక్కడ కంటుంది అంటే, ఆమె ఈ స్థూలకేశుడు అనే ముని ఆశ్రమం దగ్గర ఆమె ఆ సంతతిని కంటుంది. ఎవరు అంటే, ఒక పాప, చక్కటి అందమైన కన్య పుడుతుంది. ఆ అప్సరసలకి ఒకసారి వాళ్ళు రమించారు, వాళ్ళకి సంతానం కలిగిందంటే ఆ సంతానంతో ఎటువంటి సంబంధం ఉండదు. మరి గంధర్వులు అప్సరసలు కలిసి పిల్లల్ని భూమి మీద ఎందుకు కంటారో నాకు తెలియదు. సరే, మొత్తానికి ఈయన ఆశ్రమం దగ్గర ఆమె కని చక్కగా వదిలేసి వెళ్ళిపోయింది. నవజాత శిశువుని, చక్కటి శిశువుని, ఆడపిల్లని వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళని మనం తిడతామా, వాళ్ళని అసహించుకుంటామా, ఏహ్యభావమా అనేది పక్కన పెడితే, మహాభారతంలో అయితే నిర్లజ్జతోటి వదిలి వెళ్ళిపోయింది అని మహాభారతమే చెప్తోంది. కాబట్టి ఎవరు అటువంటి సంఘటనలు ఎవరు హర్షించరు, కానీ జరుగుతాయి అంతే. అయితే దానివల్ల దాన్ని ఎవరు దోషం అనుకోలేదు. తల్లిదండ్రి వదిలేసి వెళ్ళిపోయినారు చూసావా అని చెప్పి అనాథ అనే మాట ఎక్కడా ప్రయోగించరు. ఆమె స్థూలకేశుడి మహర్షి దగ్గర ఆమె అక్కడ ఉన్నది కాబట్టి, ఎట్లయితే శకుంతలిని కన్నుడు పెంచుకుంటాడో అట్లాగే స్థూలకేశుడు ఆ ఏకాంత స్థానంలో ఎవ్వరూ లేకుండా ఉన్న చంటి పాపని చూసి దేవతలు అంటే ఎట్లాంటి ప్లేస్ లో వదిలిపెడతారు, ఎంత నిర్జనమైనా కూడా ఎవరో ఒకళ్ళ నుంచి వెళ్లే ప్లేస్ లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఎవరన్నా వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళు పెంచుకుంటారు. అట్లాగే ఈ అమ్మాయి చూడంగానే కూడా దేవతల బాలికన అన్నంత చాలా చక్కగా దివ్య శోభతోటి ఆమె ప్రకాశితం అవుతూ ఉంటే ఆయనకు చాలా చాలా దయ కలిగింది. అటువంటి దశలో అంత పసిగుడ్డుని చూసి ఆయనకి చాలా అమ్మాయి మీద చాలా వాత్సల్యం కలిగి తను ఎత్తుకొని తన ఆశ్రమానికి తెచ్చుకొని పెంచుకోవటం మొదలుపెట్టాడు. ఆ సుందరి అయిన చక్కటి అమ్మాయి, ఆ అమ్మాయికి మంచిగా ఆశ్రమంలో అన్ని అమ్మాయి కల్పించేసరికి ఆ అమ్మాయి దినదిన ప్రవర్ధమానం అయింది. అప్పుడు ఆయన క్రమంగా కూడా అమ్మాయికి జాతకర్మాది సంస్కారాలన్నీ కూడా విధిపూర్వకంగా చేస్తారు. సో ఎవరన్నా అబ్బాయిలకే చేస్తారు, ఇవన్నీ సంస్కారాలు అమ్మాయికి చెయ్యరు అనే వాళ్ళకి సమాధానం, అమ్మాయికి కూడా విధిపూర్వకంగా చక్కగా సంస్కారాలన్నీ జరిగాయని చెప్పి అది కూడా స్థూలకేశుడు మహర్షి చేశాడు. ఆ సొంత తండ్రి తల్లి లేకపోయినా కూడా ఆయన ఏమీ లోటు చేయలేదు ఆ పాపకి. అది తర్వాత అంతా కూడా చక్కటి ఆ అమ్మాయి పెరగటం ఎట్లా పెరిగిందంటే, చక్కటి బుద్ధి, మంచి రూపము, చాలా ఉత్తమ గుణాలు అన్ని, అంటే అందరూ సంసారంలో లోకంలో ఉన్న అందరూ అమ్మాయిల కంటే అమ్మాయిలు కూడా ఎటువంటి వాళ్ళు, సుందరి కన్యలు, అంటే చాలా చక్కటి అందంగా ఉండే ఆడవాళ్ళు. అంత అందంగా ఉండే ఆడవాళ్ళల్లో కూడా ఈమె ఉత్తమంగా ఉన్నదిట. అందుకనే ప్రమదాంబర ప్రమద్వర అని చెప్పి ప్రమదానాంబర ప్రమద్వర అంటే ఆడవాళ్లలో కూడా, అంటే అందమైన ఆడవాళ్లలో కూడా ప్రమద అంటేనే అందమైన స్త్రీ అని. సో ప్రమదాంబర, ఇంకా అందులో కూడా అందమైన స్త్రీ, అందమైన వాళ్ళకే అందమైన స్త్రీగా ఈమె ఉన్నది అని ఆమె వర్ణన మనకు కనిపిస్తుంది. ఒకరోజు అట్లా వెళ్తూ ఉండగా రురువు మరి ఎందుకు కలుస్తారు అయినటువంటి రావడం తటస్థించింది. ఒకసారి మహర్షి ఆశ్రమానికి వచ్చాడుట ఆయన. రురువు వచ్చినప్పుడు ప్రమద్వరని చూశాట. చూడంగానే ఆయనకి ఎంత హృదయము ఆమెది, ఆమెపై ఆయనకి చాలా చక్కగా ఆయనకి కామభావన కలిగిందిట. అంటే ఈమె నాకు కావాలి అనే కోరిక కలిగింది. తామాశ్రమ పదేకస్య రురుదృష్ట్వా ప్రమద్వర బభూవ కిల ధర్మాత్మ మదనోపహత తదా. ఎంత చక్కగా కామభావన అంటే మదన భావన, నాకు ఈ అమ్మాయి మీద ఒక రకమైన నాకు కోరుకుంటున్న భావన కలిగింది, ఆ కామభావన కలిగినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు, వెళ్ళి అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేయలేదు. అతను ఏం చేశాడు, తన మిత్రుల ద్వారా, తన మిత్రుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని తన తండ్రి
ఎవరైతే భృగువంశీయుడైన ప్రమతి ఉన్నాడో ఆయనకి తన గురించి చెప్పుకున్నాడు. తన మిత్రులకు వెళ్ళి, బాబు బాబు నాకు ఇట్లా జరిగింది, వెళ్ళి మా నాన్నకు చెప్పు అన్నప్పుడు ప్రమతి ఏం చేశాడు, స్థూలకేశముని దగ్గరికి వెళ్ళి నా కొడుకుని నీ కూతుర్ని ఇస్తావా అని చెప్పి అడిగాడు. దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? ప్రేమ అంటారా? అంటే ప్రేమే అంటారు. దానికి కారణం ఇప్పుడు వీళ్ళు సొంతంగా ఎంచుకోలేదు, పెద్దవాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినా ఎవరి పాటికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేదు. దానికి తర్వాత ఘటనకి దీనికి ఇది ఎంత ముఖ్యమైన ఇది అవుతుందో చూడండి. ఓకే, ఆయన ఈ విధంగా ఆయన మార్గం ఎంచుకొని సరే చెప్తే మొత్తానికి ఆయన కూడా చక్కగా ఒప్పుకున్నాడు. తండ్రి విషయం ఆయన స్థూలకేశుడు ఒప్పుకొని ఈ అమ్మాయిని నీ కొడుకు నేను ఇస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చి రాబోయే ఉత్తర ఫాల్గుడి నక్షత్రంలో వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయం చేశాడు. అప్పుడేమైంది, ఈ అమ్మాయి ఒక రోజు అట్లా తిరుగుతూ ఇంకా దగ్గరకు వస్తోంది ముహూర్తం అనగా, ఏదో అట్లా సకులతో ఆడుతూ పాడుతూ ఒక చిన్న వనం కనిపిస్తే ఆ వనానికి వెళ్తూ చాలా హాయిగా క్రీడిస్తూ తిరుగుతూ ఉన్నదిట. తిరుగుతూ ఉంటే ఒక దగ్గర ఒక పాము అని తెలియకుండా ఒక చుట్టుకొని తిరిగి పడి ఉందిట. అది పడి ఉంటే ఈ అమ్మాయి చూసుకోలేదు పాపం. ఆ అమ్మాయికి పాపం సమయం అయిపోయిందో ఏమైందో తెలియదు, అది చూసుకోకుండా కాలు పెట్టేసరికి ఆ పాము తిరిగి లేచి దబక్కున, అంటే ఒక క్షణంలో 60వ భాగంలో ఆమెని దాని దంతాలతోటి ఆ దంతాలు కాస్త కాళ్ళలోకి దింపేసిందిట. ఓకే, ఏమైంది, సతస్యాహ సంప్రమత్తాయాహ జ్యోతిత కాలధర్మణ విషోపలిప్తాన్ దశనాన్ వృషవంగే న్యపాతయత్. తన అంగంలోకి ఆమె కాళ్ళల్లోకి తన అంటే విషపూరిత దంతాలను అది దాంట్లోకి దూర్చేసింది. ఆ కాటు వేసేసరికి అప్పుడు వెంటనే ఆ అమ్మాయి పాపం భూమి మీద పడిపోయింది. పాము విషం పనిచేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఆ అమ్మాయి విషం అదంతా ఎక్కేసి ఆ అమ్మాయి భూమి మీద పడిపోయింది. ముందు కంగారుకే పడిపోతారట. శరీరం రంగు ఆ అమ్మాయిది పోయింది, శోభ అంతా పోయింది, ఆభూషణాలన్నీ అటు ఇటు పడిపోయాయిట. ఆ అమ్మాయి చేతన కూడా పోయిందిట. ఆ జుట్టంతా కూడా విరబోసుకొని ఉందిట, అటు ఇటు పడిపోయిందిట ఆ జుట్టంతా. అప్పుడు వెంటనే బంధుజనులందరూ అక్కడికి వచ్చారట. వాళ్ళందరికీ వచ్చి చాలా చూసే వాళ్ళందరికీ అయ్యో ఈ అమ్మాయికి ఇట్లా అయిందే అని చెప్పి, ఇంత క్షణంలో ఇంతకు ముందే ఆడుతూ పాడుతూ తిరుగుతున్న అమ్మాయి ఎంత ప్రాణాలు పోయి ఎంత వికారంగా అయిపోయింది. వికారంగా అంటే ప్రాణశూన్యురాలైన శవం అయిపోయింది అన్న భావన అంతే అక్కడ. అయినా కూడా ఒక మాట అంటారు, భూయో మనోహర తరా బభూవ తను మధ్యమా అంటారు. అంతా సర్ప విషం ఎక్కినా కూడా అమ్మాయి నిస్త్రాణంగా పడి ఉన్నా కూడా ఆ అమ్మాయి అందం తగ్గలేదు, ఎంత చక్కగా అమ్మాయి శోభిస్తూనే ఉంది ఇంకా అని చెప్పి అక్కడ వర్ణిస్తున్నారు. తర్వాత స్థూలకేశుడు ఇద్దరు మహాత్ములందరూ వచ్చి చూశారు. ఎవరెవరు వచ్చి చూశారు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారనమాట. అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఆ అమ్మాయిని వచ్చి చూసి అయ్యో అని చెప్పి, రురువుతో పాటు ప్రమతి కూడా వచ్చాడు. ఇంకా అందరు వనవాసం చేసే వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఎవరెవరంటే స్వస్తి ఆత్రేయ మహాజాను కుషిక శంఖమేఖల ఉద్దాలక కఠ మహాయశస్వి శ్వేతుడు భరద్వాజుడు ఆ కౌణకుత్సుడు ఆర్ష్టిషేణుడు గౌతముడు ఇంతమంది వచ్చారు. వచ్చి అంతమంది చూసి అసలు అమ్మాయి ప్రాణశూన్యంగా పడుంటే అందరూ చాలా చాలా బాధపడ్డారనమాట. అక్కడే కూర్చుండిపోయారు. కానీ రురువు మాత్రము ఆయన వేరే దూరంగా వెళ్ళి చాలా గట్టిగా ఏడుస్తున్నాడంటే ఆ స్థానంలో ఉండలేక, ఆమె శరీరాన్ని చూస్తూ కూర్చోలేక అక్కడ అందరూ కూడా బ్రాహ్మణులు ఆమె చుట్టూ చేరి బాధపడుతూ ఉంటే ఆయన దుఃఖితుడై చాలా గహనవనంలో ఒక చోటికి వెళ్ళిపోయి చాలా బిగ్గరగా ఆయన ఏడుస్తూ ఉన్నాడు. శోక తప్తుడై ఏడుస్తూ ఉంటే ఆ విలాపాన్ని అంటే ఆ విలాపం ఎందుకైతోంది, ఆ ప్రియతమ చాలా అంటే అంత స్థానం అమ్మాయి సంపాదించేసుకుంది అతడి హృదయంలో. ఇంకా కాస్త కొద్ది రోజుల్లో వివాహం అవుతుండగా అమ్మాయి అట్లా చనిపోయేసరికి అయ్యో ఇంతటి బాధ నాకు కలిగిందే, ఇప్పుడు నేను ఎట్లా బతకాలి, నాకు భార్య కావాల్సిన అమ్మాయి ఎట్లా నాకు శోకం కలిగిస్తూ భూమి మీద పడిపోయి ఉన్నదే, ఇంతకంటే ఏదన్నా దుఃఖం ఉంటుందా అని చెప్పి ఆయన బాధపడుతుంటాడు. ఇంకా ఎటువంటి మాటలు మాట్లాడతాడంటే, నేను ఏదైనా దానం ఇచ్చుంటే, ఏదైనా తపస్సు చేస్తుంటే, ఎవరైనా గురువులకు నేను ఆరాధన చేస్తుంటే ఆ పుణ్యం వల్ల నా ప్రియురాలు బతకాలి గాక, నేను ఈ జన్మించిన దగ్గర నుంచి నా ఇంద్రియాలు నా మనస్సు మీద నేను సంయమమే పెట్టుకోనుంటే, నా బ్రహ్మచర్యాది వ్రతాలు చాలా దృఢంగా నేను పాలించుకుని ఉంటే నా ప్రియురాలు బతకాలి గాక, నేను ఏదేంటి శ్రీకృష్ణుడిని అంటే ఇక్కడ
ఆ కృష్ణే విష్ణు హృషికేశే లోకేశే సుర విద్విషి యదిమే నిశ్చలా భక్తి మమ జీవతు సాప్రియ. ఒకవేళ అంటే ఇక్కడ ఇది కొంచెం ఈ పద్యము బహుశా దాక్షిణాత్య పాఠం అనుకుంటా, ఇది ముఖ్య దీంట్లో లేదు. ఇంద్రుడి అంటే ఇంద్రుడి స్వామి అయిన జగదీశ్వరుడైన సర్వవ్యాపి అయిన భగవంతుడి యందు నా మనస్సు అవిచలంగా నిలిచినట్టయితే అమ్మాయి బ్రతకాలంటే అతన్ని అతనికి ఉన్నాయి కాబట్టి గుణాలని అతను ప్రకటిస్తున్నాడు, వీటి బలం మీద బతకాలి, వీటి బలం మీద బతకాలి అని. అట్లా ఆ విధంగా గట్టిగా విలాపం చేస్తుంటే ఒక దేవదూత వచ్చి రురువును చూశాడట. రురువుని వచ్చి చూసి అతను అంటాడు ఒక మంచి మాట, ఓ ధర్మాత్ముడైన రురువా, నువ్వు చాలా దుఃఖంతో నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, నువ్వు ఏదైతే ఇంత గట్టిగా అరుస్తున్నావో, ఇన్ని నువ్వు ప్రతిజ్ఞలు చేస్తున్నావు, దానివల్ల ఏమీ లాభం లేదు. ఆ అమ్మాయి ఆయువు అయిపోయింది, ఆ అమ్మాయి ఒక గంధర్వుడును ఒక అప్సరసకి పుట్టిన పిల్ల కదా, అయిపోయింది తన జీవితం, ఇంకా తనను వదిలేసేయి, ఇంకా నీ మనస్సును శాంతింప చేసుకో, ఇంకా అమ్మాయికి ఆయువు దొరకదు, ఎంత దొరికిందో అంత పూర్తి అయిపోయింది అని అంటే అప్పుడు అతని వంక చాలా బాధగా చూస్తాడు. అప్పుడు ఇతను అంటాడు గంధర్వుడు, పోనీ ఒక ఉపాయం ఉంది అంటే ఇదంతా సత్యమే నేను చెప్పింది, కానీ దేవతలు అప్పటికి కూడా ఒక ఉపాయం చెప్పారు, దానివల్ల నువ్వు తప్పకుండా ప్రమద్వరను నువ్వు పొందగలుగుతావు అనగానే ఎవరికి ఆశ కలగదు. రురువు వెంటనే అంటాడు, ఓ దేవదూత నాకు తప్పకుండా ఆ ఉపాయం చెప్పు, దేవతలు ఏం చెప్పారు, నన్ను ఈ దుఃఖం నుండి నివారించి బయటికి తీసుకురా అని చెప్పి చాలా దీనంగా ప్రార్థిస్తే అప్పుడు ఆయన అంటాడు, దేవతలు ఏం నిర్ణయం చేశాడంటే ఒకళ్ళ ఆయువు ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళు బతుకుతారు, అందుకనే నువ్వు ఈ కన్యకి నీ ఆయువునివ్వు, నీ ఆయువులో సగం ఇవ్వు, అప్పుడు అమ్మాయి బతుకుతుంది అంటే ఇతను ఒక క్షణం కూడా ఆలోచించాడు. వెంటనే అంటాడు, నేను ఇవ్వాలా, ఇస్తే బతుకుతాను, నిజంగా ఇస్తుందా, సగం ఇవ్వనా, పోనీ పావు ఇవ్వనా, పోనీ ఒక 10% ఇవ్వనా, చాలేమోలే అట్లా అనుకోడు. చక్కగా సగం ఇమ్మంటే సగం ఇస్తానని చెప్పి వెంటనే మాట అనేస్తాడు. ఆ తర్వాత కూడా ఏం బాధపడ్డట్టుగా కూడా ఏం లేదు. ఆయన తన అమ్మాయి ఏ సుందర రూపంతో ఎంత అందంగా అమ్మాయి అలంకరించుకొని చక్కగా ఉన్నదో అంతే అందంగా అమ్మాయి మళ్ళీ జీవితరాలు అవ్వాలి అని చెప్పి ఆయన ఇస్తాడు. అప్పుడు వెంటనే అక్కడ గంధర్వరాజు అయిన విశ్వావసు ఇంకా ఈ దేవదూత ఇద్దరు కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇట్లా చనిపోయింది, నేను అతనికి ఉపాయం చెప్తే అతను వెంటనే తన సగము ఆయువే తాను ఒప్పుకున్నాడు, ఆ అమ్మాయిని మీరు బతికించాలి అంటే అప్పుడు ఆయన అవునా మీరు బతికించాలంటే సరే అతను ఆయువు ఇస్తానంటే మనకేం సమస్య లేదని ధర్మరాజు కూడా అమ్మాయిని బతికిస్తాడు. బతికించిన తర్వాత వెంటనే ఆ ధర్మరాజు సరే అనగానే ఇక్కడ వెంటనే అమ్మాయి ఈ రురువు ఆయువు అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ అమ్మాయి జీవించింది. అంటే ఇక్కడ దేవతల సహాయంతో జరుగుతుంది, ఏదైనా ఇది అతిమానవ కార్యమే. అతిమానవ కార్యాలు ఎప్పుడు జరిగినా కూడా అక్కడ దేవతల ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. కాబట్టి దేవదూత వచ్చి చేశాడు. అక్కడి నుంచి ఆయన సొంతంగా చేయలేదు, ఉపాయం చెప్పాడు, ఇతను అమలుపరిచాడు, అక్కడ ధర్మరాజు దాన్ని జరిగేటట్టుగా చూస్తాడు. అప్పుడు వెంటనే ఆమె చక్కగా లేచి కూర్చుంది. భార్యతోటి ఆయన వాళ్ళ తండ్రులు ఎట్లా అయితే నిర్ణయించారో ఆ అమ్మాయి అతని భార్య అవుతుందని అట్లాగే వివాహం చేశారు. తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉండటం మొదలు పెట్టారు. ఇంతవరకే ప్రమద్వరాదేవి కథ మనకి మహాభారతంలో కనిపిస్తుంది. అయితే ఏ సర్పాలైతే ఈ అమ్మాయిని ఇక్కడ అంటే మనం రురువు ప్రేమ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ ప్రేమ అమ్మాయి మీదే కాబట్టి ఆ అమ్మాయి ఇంకొక కారణంగా కూడా మనకి ఈ ప్రస్తావనలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇతను ఒక సర్పం కారణంగా కదా నాకు ఈ గతి పట్టింది, నేను ఒక్క సర్పాన్ని కూడా బతకని అని చెప్పి సర్పాన్ని ఆయన చంపడం స్టార్ట్ చేస్తాడు. సరే తర్వాత ఒక డుండుబ సర్పం ఉంటుంది, దాంతో సంభాషణ, అదంతా కథ వేరేగా సాగుతుంది. ప్రమద్వర వృత్తాంతం మాత్రం ఏంటంటే అతనిలో అంత కసి ప్రారంభమవుతుంది అనమాట. అన్ని పాముల్ని ఆయన చంపటం మొదలు పెడతాడు. ఇక్కడ రెండు మాటలు, ఇక్కడ రురువు చంపుతాడు, అక్కడ కద్రువు కూడా సొంత పిల్లలకి శాపం పెడుతుంది. నాగుల గతి ఏంటో తెలియదు కానీ ఎందుకు కాట్లేస్తాయో అర్థం కాదు. నువ్వు కాటైపోనే తొక్కిందా, ఎందుకు తొక్కావు అని చెప్పి ఏదో ఇచ్చేస్తే అయిపోయేది, మాట్లాడుకోవచ్చు కదా. దానికోసం కాటేసి చంపేసి అందరి జీవితాల్లో విషాదం తీసుకొచ్చి అందరిని ఏడిపించి ఎవరికి మంటది చెప్పండి, అందుకని అందరూ పాముని చంపుతూ ఉంటారు. మళ్ళీ పాముని చంపితే దోషం అంటారు, దానికి పరిహారాలు అంటారు. సరే ఇదంతా పక్కన పెడితే ఇందులో ప్రమద్వర దోషం ఏమీ లేదు ఆమె పాముని తొక్కినప్పుడు, అయినా కూడా ఆమెకి ఇట్లా శిక్ష పడింది కాబట్టి రురువు వాటిని సంహరిస్తాడు. ఈ విధంగా ప్రమద్వర కథ మనకి మహాభారతంలో కనిపించిన విధంగా ఇట్లా ఉంది. ఈ తదుపరి విశ్లేషణ కోసం నేను బాలా గారిని గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నమో నమః. నమస్తేనండి. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే ప్రథాసుతం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే వ్రజప్రియం. దీంట్లో చక్కగా
ప్రమద్వర వృత్తాంతాన్ని ఉషారాణి గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఆవిడ చెప్పినట్టుగా అసలు ప్రమద్వర అంటేనే ప్రమద్వర అంటేనే అసలు ప్రమద అంటే స్త్రీ. స్త్రీ ఎలాంటి స్త్రీ? పురుషుణ్ణి అందరినీ సంతోషపెట్టే స్త్రీట. అందరినీ సంతోషపెట్టే స్త్రీ. దాంట్లో వర అంటే శ్రేష్టమైంది ఈవిడ ముందర. తర్వాత రురు అనే ఆయన చవన మహర్షి యొక్క పౌత్రుడు అని చెప్పి అంటారు. పౌత్రుడు. ప్రమతి అనే ఆయన యొక్క పుత్రుడు ఈయన రురు మహర్షి. సరే, ఉషారాణి గారు చెప్పినట్లుగా మనకి పురాణాల్లోనూ వీటిల్లోనూ ఎక్కడుంటాయి ప్రేమ కథలు అని చెప్పినంటే, ప్రేమ అంటే అది రాగద్వేషాల కంటే అతీతమైంది ప్రేమ. అటువంటివి కోకల్లలు. సీతారాముల చరిత్ర లేదా, ఇంకా పాండవులు, ద్రౌపది, ఇవి లేవా? ఎన్నెన్ని ఉన్నాయో, ఎన్నెన్నో. సత్యవతి, సావిత్రి, సత్యవంతుడు, నల దమయంతుడు. ఇది రాగద్వేషాల కంటే అతీతమైనటువంటి ప్రేమికులు వీళ్ళు. మనం ఏమిటి, ఒక రాగం ఉందంటే ఆ పక్కనే ద్వేషం ఉంటుంది. అంటే ఇష్టం ఉందంటే పక్కనే వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే అయిష్టం, ద్వేషం. కానీ వీటికంటే అతీతమైన స్థితి. ఇక్కడ పెళ్లి అయిన తర్వాత, బంధం ఏర్పడిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు త్యాగం చేయడం ఆ దారి వేరు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, పెళ్లి కాక మునిపే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడటం. ఆ ఇష్టపడటం అనేది వీళ్ళు పెద్దల యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా చేసేసుకోవడం కాకుండా, పెద్దలతో చర్చించడం అంటే వీళ్ళు ఇష్టపడ్డారు కదా అని చెప్పి చేశారు కదా, అన్నీ చూసుకుంటారు. మరి గోత్రాలు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందే. మనకి అక్కడ ఆవిడ చెప్పినట్లుగా ప్రమద్వర సౌనకుని యొక్క కూతురు అని చెప్పింది. అంటే ఇక్కడ సౌనక గోత్రం, అక్కడ శ్రీవత్స గోత్రం కింద మనం చెప్పుకోవచ్చు. వాటిని కూడా చూసుకునేవాళ్ళు. అది మనకి పూర్తిగా అదంతా కనిపించదు. ఇవన్నీ కూడా భారతంలో కానీ పురాణాల్లో కానీ బాగా మనం పరిశీలించి చూస్తే కనిపిస్తుంది. ప్రేమికులే కదా అనుకుంటాం, కాదు. అన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఋషులందరూ నిశ్చయించినటువంటి వివాహం ఇది. ఆ వివాహాన్ని నిశ్చయించారు. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ప్రమద్వర ఆ పాము కాటికి గురైంది. పాము కాటికి గురైన తర్వాత, సరే అది మహాసర్పం, ఏదో చిన్న పాము ఇదైతే కనుక ఇంత వివరణ దీంట్లో మహాభారతంలో అవసరం లేదు. మహాసర్పం, విషాలు కక్కుతున్నటువంటి సర్పం. అటువంటి సర్పం కాటేసింది. అంత ప్రేమించిన వాడు కనుకే భార్య కోసం తను ఏదైనా చెయ్యాలి. అంటే ఇప్పుడు ఇమీడియట్లీ చేసే పని ఏమిటి? సర్పం వల్ల ఆవిడ ప్రాణం పోయింది కాబట్టి నేను ఆ సర్పాలని చంపుతాను. ఇది సాధారణంగా మానవ సహజం. ఇది ఎవరి వల్లనైతే మనం మోసపోయామో, ఎవరి వల్లనైతే మనం కష్టపడ్డామో, దానికి సంబంధించిన దాన్ని ఇంకా భూమి మీద ఉండకుండా చెయ్యాలి. అది ఆయన యొక్క అక్కడ ప్రమద్వర యందు ఉన్నటువంటి ప్రేమ వల్ల చేసింది ఆ పని. చూసిన పావునంలా చంపడం అనేది. ఈ చంపుకుంటూ పోతూ ఉంటే చూసిన పావునంలా అప్పుడు ఈ దేవత చెప్పడం, నీ ప్రాణాలను ఇస్తే కనుక, నీ ఆయుర్దాయాన్ని దాంట్లో ఆవిడకి ధారపోస్తే కనుక ఆవిడ బతుకుతుంది అని చెప్పి. అంటే ఎవరో ఒకళ్ళు ఆయుర్దాయాన్ని అని చెప్పంటే, ఎవరో దేనికి నా ఆయుర్దాయాన్ని ఇస్తాను అని చెప్పని అంటాడు. ఆయుర్దాయాన్ని ధారపోయడం, అలాగే తపస్సుని, మన యొక్క తపస్సు ఫలాన్ని ధారపోయడం, ఇవన్నీ కూడా మనకి భారతంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఈ ధారపోయడం అంటే మనం నీళ్లు పోయడమే కదా అనుకుంటాం, కానీ మంత్రం అనేది చాలా అద్భుతమైనది, చాలా పవర్ఫుల్. అది మంత్రంతో, మంత్రజలంతో ధారపోయడం, అది అయ్యి తీరుతుంది, అది ఖచ్చితంగాను. దీంట్లో ఇది ఈ ప్రమద్వర రురు వృత్తాంతం చూస్తూ ఉంటే మనకి భట్టి విక్రమార్కుల కథ గుర్తొస్తుంది. ఈ భట్టి విక్రమార్కుల కథలో కూడా ఈ విధంగానే భట్టికి ఆయుర్దాయం తక్కువగా ఉంది, ఎక్కువ కాలం బతకడు అని ఆయన బాధపడతాడు.
విక్రమార్కుడికి ఆయుర్దాయం తక్కువగా ఉందని భట్టి బాధపడతాడు. గుహలోకి వెళ్ళి తపస్సు చేస్తాడు. అమ్మవారు కాళికామ్మవారు ప్రత్యక్షం అవుతుంది. ఏమిటయ్యా అని చెప్పనంటే, నాకు ఇలాగా అని చెప్పనంటే, సరే నీలో సగం ఆయుర్దాయాన్ని ఇవ్వమని అంటుంది అమ్మవారు. అలాగా 1000 సంవత్సరాల ఆయుర్దాయం కాస్త ఇద్దరు చెరో 500 కింద వాళ్ళకి ఆయుర్దాయం సమానంగా వచ్చింది అని చెప్పి మనకి ఆ భవిష్య పురాణంలో అనుకుంటూ ఉంది. భట్టి విక్రమార్కుల గురించి కూడా ఉంది దాంట్లో. ఇలాగా ఇవి అభూత కల్పనలు అనుకుంటాం కానీ ఆ మంత్రంలో ఉన్నటువంటి పట్టు, ఆ మంత్రంలో ఉన్నటువంటి నిశ్చయ జ్ఞానం, దృఢ విశ్వాసం ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. దీంట్లో ఆ విధంగానే ఆయన యొక్క ఆ తన ఆయుర్దాయాన్ని ధారపోయడం జరిగింది ఆ ప్రమద్వరకి. అంత శక్తి సంపన్నులు కూడా వాళ్ళు. ఆవిడ అంత రూరు మహర్షిని అంత ప్రేమించినటువంటిది. అలాగే సౌశీల్యంలో గాని ఆ దేంట్లోనైనా సరే సుగుణంలో గాని ఆవిడకి సాటి లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి దాంట్లో మనకు తెలుస్తుంది అనమాట. అలాగే ఇదంతా అయిన తర్వాత ఆ డుండు అనేటువంటి సర్పం దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉంటే, నన్నెందుకయ్యా కొడతావు నేను ముసలివాడిని అని చెప్పి ఆ సర్పం అంటాం. అక్కడి నుంచి ఆయన సర్పాల్ని చంపడం అనేది వదులుకోవడం. అంటే తనకి కావలసింది ఏమిటి అక్కడ, ఆ ప్రమద్వర యొక్క ప్రాణాలు నిలబడ్డాయి చాలు. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, సర్పాలకి కద్రువ శాపం ఇచ్చింది తన కొడుకులే ఈ విధంగా వాళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పిన ఒకానొక సందర్భంలో శాపం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ రురుపు చేతిలో పాములు చనిపోవడం మళ్ళీ ఒకానొక సందర్భంలో వెంకటాచల మహత్యంలో అనుకుంటా ఉంది. సర్పాలన్నీ కూడా మొత్తం చూసిన మనుషునల్లా కాటేస్తూ వస్తున్నాయట. కాటు వేస్తూ ఉండేసరికి వాళ్ళందరూ కూడా ఈ మనుషులు ఋషులు వీళ్ళందరూ కూడా బ్రహ్మగారిని వేడుకుంటే ఈ సర్పాలన్నిటికీ కూడా మరణం అనేది తప్పదు, రాబోయే కాలంలో ఈయన జనమేజయుడి యొక్క యజ్ఞంలో ఇవన్నీ కూడా మరణిస్తాయి అని చెప్పి చెప్తాడు. అంటే ఒక లోకానికి ఉపకారం కావాలి అంటే బాగా పెరుగుతూ ఉంటే పెరుగుట విరుగుట కొరకే అంటారు. బాగా పెరుగుతూ ఉంటే అది ఎప్పటికైనా దానికి అంతం అనేది తప్పదు. ఇది మనకు తెలుస్తుంది. లోకానికి ఉపకారం కావాలంటే ఒక ప్రక్షాళన తప్పదు, ఈ సంహారం తప్పదు, ఈ మరణాలు తప్పవు. ఇది వీట్ల ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి ఏమిటంటే ఒకదానికొకటి బలమైనటువంటిది. ఏదో ముమ్మారు నేను అబద్ధం చెప్పను నిజమే చెప్తాను అని చెప్పను అన్నట్టుగా 3 సార్లు 2 సార్లు ఈ శాపాలు ఇవన్నీ వచ్చేసరికి అది బలం అయిపోయి కూర్చుంటాయి అన్నమాట. ఇది మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది బాగా పరిశీలిస్తే. ఇలాగా ప్రమద్వర రురు వృత్తాంతం. ఇది పెళ్లి కాకమునుపు వీళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని స్వీకరించడం అనేది. మళ్ళీ సావిత్రి సత్యవతులు చూస్తే ఆవిడ ఇష్టపడుతుంది. అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఎక్కడెక్కడ వెతుకుతారు, ఇష్టపడుతుంది, ఒక సత్యవంతుడిని ఇష్టపడుతుంది. ఎందుకమ్మా ఆయనకి ఆయుర్దాయం లేదు, అలాంటి వాడిని ఎందుకు ప్రేమిస్తావు నువ్వు, నీకు కావాలంటే ఇంకా ఏవైనా రాజ్యాలు వెతుక్కో, ఇంకా అక్కడ రాజకుమారులు ఉంటారు కదా అని చెప్పినంటే తండ్రి లేదు ఆయుర్దాయం లేకపోయినా సరే నాకు ఆయనే కావాలి అంటారు. అలాగ వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ అనుష్ఠానాల ద్వారా అప్పట్లో ఈ హోమాలు కూడా, హోమాలంటే స్త్రీ చేయవలసినటువంటివి అప్పట్లో ఉన్నాయి. అది సత్యుగం అవ్వచ్చు, సత్యయుగంలో, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ ధర్మాలన్నీ మారుతూ వస్తూ ఉంటాయి. మన శక్తి అనుసారం అది కూడా. మనం అవన్నీ చేస్తూ కూర్చుని మన శక్తి ఎక్కడ ఉందండి. అందుకు కొన్ని స్త్రీలకి తగ్గించారు, శారీరక శక్తితో ఉండాలి కాబట్టి కొన్ని తగ్గించారు. అలాగే ఆ సందర్భాల్లో ఆ సమయంలో ఆవిడ అనుష్ఠానపరురాలు. అనుష్ఠానం ద్వారా సాక్షాత్తు యమధర్మరాజునే చూసి ప్రత్యక్షం చేసుకుని ఆయన్ని కూడా చాలా లాజికల్ గా మాట్లాడి ఆయన్ని కూడా తనకు అనుకూలంగా వరాన్ని ఆయన కోరింది ఆవిడ. భర్తకి ప్రాణం రావాలి అని చెప్పి. ఇక్కడ రివర్స్ లో చూస్తే ఇక్కడ వివాహం కాకముందే ప్రమద్వర ఆవిడ చనిపోవడం, రురు తన ఆయుర్దాయాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రేమ అనేది
పెళ్ళి అయిన తర్వాత అయినా పుట్టొచ్చు, అవ్వక ముందరైనా పుట్టొచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా వంశము, గోత్రము, ఇలాంటివన్నీ, వర్ణము, ఇలాంటివన్నీ చూసి పెద్దలని అనుసరించి పెద్దల నిర్ణయం మీద వెళితే అది ఇంకా బలంగా ఉంటుంది అని చెప్పాను. లేకపోతే వీళ్ళందరి యొక్క బలం వెనకాల లేకపోతే కేవలం వీళ్ళే గనక ఆ పరిస్థితిలో ఉంటే ఏ బలము లేకపోతే ఈయనేం చేయగలడు, ఆవిడేం చేయగలదు. అందరి కథలాగానే ఇది కూడా అంతమైపోయేది. అలా కాకుండా ఇది సుఖాంతం. మనకి రురు పరమధ్వర యొక్క వృత్తాంతం. ఇందులో నాకు తోచిన విషయాలు ఇవ్వండి. ఉషారాణి గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా అవకాశాన్ని ఇచ్చినటువంటి శర్మ గారికి, అలాగే ఇది చూస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు బాలా గారు. ఇంకా కొన్ని బిందువులు చెప్పదలిచాను. దీనికి మీరు చెప్పినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళ దీంతో వివాహం జరిగింది. అక్కడ ఎక్కడా కూడా వీళ్ళ సొంత ఇష్టంతో పెట్టరేయగలేదు ఇద్దరు లేదు. రెండోది ఏంటి, అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే అయ్యా రిసౌండ్ అవుతుంది, బహుశా మీరు మ్యూట్ అవ్వటం వల్ల కావచ్చు. ఆమె ఇప్పుడు ఇతను వచ్చాడు, రురు వచ్చాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటుంటాడు. లేదా అమ్మాయిని చూసి నచ్చిందని తండ్రి ద్వారా అప్రోచ్ అయినాడు, డైరెక్ట్ గా అయినా అవ్వకపోయినా. ఆ అమ్మాయి దానికి కాదనలేదు. నేను ఇంకొకళ్ళని ప్రేమిస్తున్నాను, లేకపోతే నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు కొంచెం టైం కావాలి, వాళ్ళు రేపు మాట్లాడుతున్నారు, అవన్నీ అమ్మాయి మాట్లాడి చేసుకోవాలి ఎవరినో ఒకళ్ళని. సరే అతను వచ్చి ఇష్టపడ్డాడు కాబట్టి ఆ అమ్మాయికి ఇష్టపడిందా లేదా మనకు తెలియదు, కానీ ఒప్పుకుంది, చేసుకుంటోంది. అంటే అయిష్టం ఏమీ లేదు. ఓకే, అయితే రురువు వైపు నుంచి ఇంత ప్రేమ ఉన్నట్టు చూపించిన ప్రమద్వర వైపు నుంచి ఎంత ప్రేమ ఉంది అనేది మనకు తెలియటం లేదు. కానీ ఆ అమ్మాయి దానికి ఒగ్గింది, అంటే వివాహ వ్యవస్థకు అమ్మాయి ఒగ్గింది. రెండోది ఏంటి, ఒకవేళ ఈ వివాహం నిశ్చయం కాకపోయినా కూడా ఆ అమ్మాయి ఆయువు మూడటం అనే విషయం, అంటే ఆ అమ్మాయి ఆయువు పూర్తయిపోయింది, ముగిస్తోంది అన్న విషయం మనకు దేవదూత చెప్తాడు. ఇంతే ఆయుర్దాయము అని మాట అంటాడు. అదే నిజమై ఉంటుంటే వివాహ నిశ్చయం కాకపోతే రురువు అమ్మాయిని బ్రతికించేవాడు కాదు కదా. ఒకవేళ అంటే ఆ అమ్మాయి అంటే చక్కగా అంగీకరించి ఒప్పుకుంది కాబట్టి ఆ అమ్మాయికి తన జీవితం కాపాడబడింది. అది అంటే తను డైరెక్ట్ గా ఏమి పాత్ర నిర్వహించకపోయినా తను లాభాన్ని పొందింది. మహాత్ములైన వాళ్ళు వచ్చి తన కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఆ అమ్మాయి గౌరవించింది కాబట్టి పోయిన జీవితం కూడా అమ్మాయి తెచ్చుకుంది. ఇంకొకటి, రురువుకు చాలా ఆయుర్దాయం ఉందట. ఇందాక బిందువు చెప్పలేదు నేను, ఆయనకి చాలా ఆయుర్దాయం, ఎక్కువ కాలం జీవించే యోగం ఉందిట. అందుకనే సగం ఇచ్చేసినా కూడా అతని ఆయుర్దాయం అతని దగ్గర ఉంది. అంటే అతనికి కావాల్సినంత అతని దగ్గర లేదు, చాలా ఎక్స్ట్రా ఉంది అతని దగ్గర ఆయువు. అందుకని ఇచ్చినా కూడా ఏమీ మనం అంటే బాధపడితే అయ్యో సగం ఇచ్చేస్తే ఇప్పుడు మనకు 100 ఏళ్లే కదా, 50 బతికారేమో అనుకుంటాం. కానీ కాదు, ఆయన ఆయువు కూడా చాలా అనంత కాలంగా ఉందిట. అందులోంచి కొంత సగం ఇచ్చినా కూడా అతనికి ఏమీ తేడా పడలేదు అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఇంకా మంత్రాలు వీటి గురించి మాట్లాడుకుంటే గనక ఇక్కడ ముఖ్యంగా అతని మనస్సు చాలా వేదనకి గురవుతోంది. అంటే ఆ అమ్మాయి అక్కడ చనిపోయి పడుంది, ఇతను వేరే చోట పోయి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవదూత వచ్చి ఆఫర్ ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత అయితే ఎట్లా ఉండేది అతని మనస్సు, శోకంలోకి మారి ఉండేది. అతను ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా గట్టితనం ఉండేది కాదు. సడన్ గా ఇప్పుడే అది జరిగింది కాబట్టి ఆ ఫ్రెష్నెస్ లో అంటే అతను కరెక్ట్ నిర్ణయం తీసుకోగలిగాడు. అంటే ఒక ఇది వచ్చింది, ఒక ఆఫర్ వచ్చింది దేవతల వైపు నుంచి వచ్చినప్పుడు నాకు ఒక అవకాశం ఉంది కదా, నేను వెంటనే నిర్ద్వంద్వంగా, అంటే అక్కడ అతని మనస్సులో ఈ అమ్మాయి నాకు కావాలి, అమ్మాయి బ్రతకాలి అని ఎంత గట్టిగా ఉందో దానికి ఎవరైనా మంత్రం వేయగలుగుతారు. ఇప్పుడు మంత్రం ద్వారా ఇది సాధ్యము, కానీ దానికంటే ముందర ఇద్దరి మధ్యలో కూడా ఒక దాని ఏమంటారు అవగాహన ఉండాలి. ఇద్దరు కూడా దానికంటే రురువు ఒప్పుకోవాలి. రురువు సగం సగంగా ఉండకూడదు, ప్రమద్వర సగం సగంగా ఉండకూడదు. అయితే ఇక్కడ ప్రమద్వర సంకల్పం మనకు తెలియదు, ఎందుకంటే అమ్మాయి చనిపోయి పడింది, శవమై పడింది కాబట్టి ఆ అమ్మాయికి ఆ సమయంలో సంకల్పం లేదు. ఇది పూర్తిగా రురువు సంకల్పమే. అండ్ రురువు కేవలం ఒక ప్రేమికుడుగా ఉన్నాడు, ఇక్కడ అతని భర్త కూడా కాలేదు. ఓకే, కాబట్టి తన అంటే నమ్మకం, తను అనుకున్న అమ్మాయి జీవించాలి, నాతో పాటు ఉండాలి, అమ్మాయితోటే నేను ఇది గడపాలి అనేసి, నా బ్రతుకు నేను అమ్మాయితోటే గడపాలి అని ఎప్పుడైతే తన ప్రేమకి పాత్రగా అమ్మాయిని ఒకసారి నిర్ణయించుకున్నాడో, అతను తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా త్రాత సర్పాలను చంపటం అనేది అతనిలో అంత యాంగ్విష్ ఆయనలో కనిపిస్తుంది మనకి. అంత నిర్ణయం అతనే తీసుకున్న, అతని వైపు నుంచే ఇదంతా ఉన్నప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి శుభం జరిగింది అని
మనకి ఈ కథ వల్ల తెలుస్తుంది. సపోర్ట్ అంతా కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి గురువు సంకల్పం వల్ల ఏదైతే ఆయుర్దాయం అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయిందో అమ్మాయిలో నిలిచింది కనుక అమ్మాయి ఆ ప్రేమకి సరైన పాత్రురాలు అని చెప్పి తను కూడా ప్రూవ్ చేసుకుంది. దేన్ని కూడా అమ్మాయి కాదు అని లేదు, దేన్ని కూడా నిగేట్ చేయలేదు. ఎక్కడ అమ్మాయి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. మనకి ఒక్క మాట కూడా అమ్మాయి మాట్లాడదు. అంటే అయ్యో ఇట్లా జరిగింది, నన్ను బ్రతికించావు, నీకు ధన్యవాదాలు, లేదా పెద్దల వల్ల నేను బ్రతికి ఏమి అసలు అమ్మాయి వివాహం చేసుకుంది. తను కనాల్సిన శునకుడు అనే మహాత్ముడిని తను కన్నది. దానికి పాత్రురాలైంది. ఇక్కడ ఇంకొక మాట చూస్తే మనకి ఋషుల తల్లులుగా మనకి ఎవరినైతే చెప్తున్నారు, ఇప్పుడు వీళ్ళందరూ ఋషుల తల్లులు. మనం మొన్న చెప్పుకున్న పులోమ తీసుకున్నా, ఈమెను తీసుకున్నా, ఆ వంశంలో ఆడవాళ్ళు కూడా కేవలం మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా ఎంత ఉన్నతంగా ఉన్నారు, ఎటువంటి వాళ్ళు లక్షణాలని చూపించారు అనేది మనకి ఇక్కడ వర్ణన బాగా కనిపిస్తుంది. అంటే చాలా అంటే అందం అంటారు ఇక్కడ. మనం కేవలం అందం తీసుకోవద్దు. ఒక మాట కాళిదాస్ అంటాడంటే, కాళిదాసుని చదవటం వల్లే నాకు ఆ విషయం తెలిసింది. పార్వతీదేవి అందం వర్ణించని, శకుంతల అందం వర్ణించని ఆయన ఒక మాట అంటాడు. ఎప్పుడూ కూడా రూపం అనేది పుణ్యం లేకుండా రాదు. అంటే ఇంత చక్కగా ఈ అమ్మాయి అందంగా ఉందంటే ఈ అమ్మాయి పుణ్యవతి, ఈ అమ్మాయి శీలం కూడా, అంటే అమ్మాయి ధర్మాచరణ పరురాలు, అందుకని అమ్మాయికి ఇటువంటి ఇది దొరికింది అని చెప్పి ఆయన చాలా ఓపెన్ గా చెప్తాడు. అట్లాగే ఇప్పుడు ప్రమద్వర అందం, ఆమె అందమైన స్త్రీలకే అందమైనది అని చెప్పటంలో ఉన్న రహస్యం కూడా అమ్మాయి పుణ్యవతి, అంత అందాన్ని తెచ్చుకున్న స్త్రీ సామాన్యురాలు అయి ఉండదు. అమ్మాయి పుణ్యంలో తన క్యారెక్టర్ లో కూడా అమ్మాయి అంతే గొప్పదయ్యి ఉత్తమరాలయ్యి ఉంటుంది అని చెప్పి అక్కడ ఒక సందేశాన్ని మన పురాణాలు అందిస్తూ ఉన్నాయి. కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కేవలం అందం గురించి గర్వించిన ఆడవాళ్ళు ఎవరూ లేరు, అందంగా ఉన్నారు, దానివల్ల కొన్ని అవమానాలకు లోనైనారు, కాదని నేను అంటలే, కానీ మనకి ఎప్పుడూ రక్షణ దొరికింది. సరే మనకు సీతమ్మ అందం తీసుకున్నా, మనకు ద్రౌపదీదేవి అందం తీసుకున్నా, అందం వల్ల వాళ్ళు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారు అని చెప్పేసి మనకి కొన్ని తప్పుడు మాటలు, నేను అవి సభాముఖంగా నేను మాట్లాడదలుచుకుని కొన్ని అతి ఇదేంటి అతి దర్బాద్ అతి 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 రూపాత్ హృతా సీత ఏంటి, అందులో సీత తప్పేంటి, అటువంటి శ్లోకాలు మనకి వీటిల్లో కనిపిస్తుంది. ఎంతటి గొప్ప నీతి శాస్త్రం రచించిన వాడైనా నేను దాన్ని ఒప్పుకోను. ఆమె రూపం వల్ల ఆమె హరింపబడలేదు. అట్లాంటి వారు అడ్డమైన ప్రతివాడు ఎత్తుకోపోవచ్చామని, ఎందుకు రావణాసురుడు ఎత్తుకుపోయినాడు, వాడికి కామం ఉంది కాబట్టి వాడు ఎత్తుకుపోయినాడు. ఈ విధమైన నిష్కర్షలు చేసే ముందర మనం సీత మీద, అందమైన స్త్రీల మీద అనే ముందర నేను ఇంతకు ముందు కూడా ఒక మాట ఇదే మాట అన్నాను, వాడిలో ఉన్న కాముకత్వం వాడిని నశింపజేసింది కానీ సీత వాడిని నాశనం చెయ్యలేదు. సీత మీద లేదా ఏ పాత్ర మీదైనా వాడు చూపించిన కాముకత్వం వాడికి ఆ దారి సీత భర్త రాముడు కాబట్టి వాడు నశించాడు. అటువంటివి మనం తప్పకుండా హైలైట్ చేసుకొని చెప్పుకోవాల్సినవి. కాబట్టి ఎప్పటికైనా స్త్రీ రక్ష అనేది ఆమె రక్షణ ఆమె పొందినది. ఇప్పుడు పులోమ విషయంలో ఆమె భర్త ప్రవర్తన తీసుకున్నా, ఇక్కడ ప్రమద్వర విషయంలో కాబోయే భర్త ప్రవర్తన తీసుకున్నా, వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చూపించిన త్యాగము, వాళ్ళు చూపించిన ఒక కన్సర్న్, ఒక నాకు కావాలి అనే ఒక ప్రొటెక్షన్, ఒక అంటే దీన్ని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, ఒక బాధ్యత తీసుకోవటం అనేది మనకి చాలా ఆదర్శప్రాయంగా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఈ కథ చదివినప్పుడు నాకు జరిగిన భావాలు ఇవి. ఇవాళ మళ్ళీ చదువుతుంటే కూడా నాకు ఇవే భావాలు కలిగాయి. కాబట్టి ఆ తల్లికి నమస్కారం చెప్తున్నాను. చాలా బాగా చెప్పారండి, చక్కటి వేదిక ఇచ్చారు. నమో నమః. చాలా బాగా చెప్పారు. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. విశ్వావసు యొక్క కుమార్తె కదా, విశ్వావసు కూతురు. విశ్వావసు అనే గంధర్వుడి గురించి మనకి వివాహ సమయంలో విశ్వావసుని ఒక దండల్లా ప్రవేశపెట్టి పెళ్లి కుమార్తెకి పెళ్లి కొడుకుకి మధ్యలో పెడతారు అని చెప్పి ఒక దాంట్లో చదివాను. అందులో విశ్వావసు గంధర్వుడి యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. నల్లపూసలు ధరించేటప్పుడు ఎప్పుడో అనుకుంటది, ప్రాముఖ్యత ఉంది దాంట్లో, ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి. తర్వాత ఈ ఆయన గంధర్వుడు, అప్సరస, వాళ్ళకి తప్పులు లేవాలి. ఇంకొకటి అప్సరసలు వాళ్ళు కనీసం వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు విశ్వామిత్రుడు మేనక చూస్తే శకుంతల పరిస్థితి అదే, వాళ్ళకి అది తప్పులేదు. దేవవేశ్యలు వాళ్ళకి అది తప్పులేదు. అలా చూడడం, కణవ మహర్షి ఆవిడని శకుంతలని పెంచడం, అదంతా అదే రీతిగా ఇక్కడ కూడా ఈయన స్థూలకేశుడు ఆయన పెంచాడు అన్నమాట. ఇది కూడా అక్కడ మనకి తెలుస్తుంది. మీరు చెప్పినట్టుగా స్త్రీలు ఈ విషయానికి వస్తే ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడుతుంటే అంత సత్వగుణం.
ఇక దాంట్లో ఆవిడ మాటలు కనుక ఉన్నాయి అని చెప్పానంటే దాన్ని మనం ఇంకొక అంటే మాటలు ఉన్నాయంటే మళ్ళీ ఆస్తికుడు తల్లి జరత్కారిని మాట్లాడింది ఆవిడ. భర్తని అడిగింది మరి నా పరిస్థితి ఏమిటి అని. కానీ పెళ్లి కాక మనకు తన ప్రమేయం లేదు, అక్కడ తల్లిదండ్రుల ప్రమేయం తప్పితే తన ప్రమేయం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది నిజంగా. ఇలా కొన్ని మనకి ఆ తర్వాత స్త్రీ స్త్రీ విషయాల్లో అందాన్ని వర్ణిస్తూ ఉత్తమ జాతి స్త్రీలు పద్మిని, శంఖిని, చక్రిణి ఇలాగా అని చెప్పి వర్ణిస్తారు. అలాగే ఉత్తమ జాతి స్త్రీల యొక్క శారీరక లక్షణాలు బట్టి మానసిక లక్షణాలు కూడా అంచనా వేస్తారు దాంట్లో ఆ విధంగా పరమద్వార అనే పదానికి కూడా అది కూడా అర్థం కావచ్చు. ఇది మీరు చాలా బాగా వివరణ బాగా ఇచ్చారు. సరేనండి. శర్మ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. నమస్కారం. మీ ఇద్దరు వచ్చి చక్కగా మనం అనుకున్న కార్యక్రమం రోజున ఒక మంచి మహిళా పాత్రని పరిచయం చేస్తున్నారు. ఇద్దరిలో చాలా సమన్వయంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు ఇద్దరూ రాని పరిస్థితుల్లో నేను కూడా ఏదైనా చిన్న చిన్న విషయాలు చెప్పగలిగి ఉండాలి. దానికి అంటే టు ఫిల్ ద గ్యాప్ వర్క్ విల్ ఎక్స్పాండ్ టు కిల్ ద టైం అంటాడు. అలాగా ఏమవుతుందంటే మీరు గమని ఏదైనా నెట్వర్క్ లేకపోవచ్చు, టెక్నికల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏదో అవాంతరమైన పని వస్తుంది, వదిలిపెట్టి 2 నిమిషాలైనా వెళ్ళవలసి వస్తుంది ఇంట్లో. అటువంటి పరిస్థితుల్లో ఆ గ్యాప్ నాదైన శైలిలో కొంత మధ్యలో అంతరాయం రాకుండా నింపితే బాగుంటుందని అనిపించింది నాకు. సో నేను కూడా నాదైన శైలిలో చిన్న పరిచయం రాసుకుంటూ ఉంటాను వచ్చే సభ నుంచి. ఏమవుతుందంటే వినడం వల్ల వేరు, దానికి కాస్త శ్రమపడి కాస్త చదివి ఏదో 4 లైన్లు రాసుకున్న సంతృప్తి వేరు. అది మీ అందరి అనుమతితో ఈరోజు 4 మాటలు నేను కాస్త దొరికిన చోటల్లా రాసుకుని కాస్త క్రోడీకరించుకున్నాను. వేదవ్యాసేతిహాసం, మహాభారతం, భారత నారి, చక్కటి పేర్లు పెట్టారు. భారత నారి అనేది ఉషారాణి గారు చక్కగా జోడించారు. మరి ఇద్దరు నారీలు కలిసి ఒక మహా శీర్షికకి శ్రీకారం చుట్టారు. చాలా బాగుంది. ఈ ప్రమద్వర ఈరోజు 5వ పాత్ర కింద లెక్కేసుకొచ్చా మనం. 4 ఓకే. అవి రాసి పెడుతున్నాను డైరీలో నేను, అందుకని వరుసగా రాసి పెడితే తర్వాత చూసుకుంటే కాస్త పులకితం వస్తుంది మనకి, అర్థమైనా అర్థమకపోయినా నాలాంటి వాడికి. ఈ ఆదిపర్వం ప్రమద్వర పాత్ర ఈరోజు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. దీని గురించి నేను కూడా ఒక చోట చదివాను, కానీ ఇంకా అప్పటికప్పుడు మర్చిపోతాం, అంత గుర్తుపెట్టుకునే చిన్న బుర్రకి ఉండదు. ఈ మహాభారతంలో ఆదిపర్వంలో కనిపించే ఒక పౌరాణిక పాత్రగా దీన్ని భావించవచ్చు. ఆమె గంధర్వరాజు విశ్వావసు మరియు అప్సరస మేనకల కుమార్తె అని చెప్పబడుతోంది. కొన్ని చోట్ల స్థూలకేశుడనే మునిచే పెంచబడిన ప్రమద్వర రురు మహర్షిని వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో పాము కాటుకు గురై మరణిస్తుంది. ఇందులో ఏమైనా తప్పులుంటే చెప్పాలి మీరు, ఉషారాణి గారు. ఇందులో అసందర్భం ఏమైనా ఉంటే చెప్పాలి దయచేసి, ఎందుకంటే నేను సేకరించిందే ఇది. రురు మహర్షిని వివాహం చేసుకోవాలన్న సమయంలో పాము కాటుకు గురై మరణిస్తుంది. రురుడు తన తపశ్శక్తితో తన ఆయుష్లో సగభాగాన్ని దారపోసి ఆమెను తిరిగి బతికించుకుంటాడు. ప్రమద్వర ద్వారా కథా విశేషాలు: జననం మేనక అడవిలో విడిచిపెట్టిన బిడ్డను స్థూలకేశమును చూసి ప్రమద్వర అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఇంక వివాహం నుంచి మరణం వరకు సన్నివేశాలు చూస్తే మనం రురుడు ప్రమతి కుమారుడైన రురుడు ప్రమద్వరను చూసి ప్రేమించి వివాహానికి నిశ్చయించుకుంటాడు. వివాహానికి ముందు రోజు పాము కాటు వల్ల ఆమె మరణిస్తుంది. ఇంకా జన్మలు పునర్జన్మల విషయంలో ప్రమద్వర మరణంతో దుఃఖించిన రురుడు దేవదూతలను ప్రసన్నం చేసుకుని తన సగ ఆయుష్యును ఆమెకు ధారపోసి మృత్యుంజయరాల్ని చేస్తాడు. ఈ కథ ఋషిపత్నిగా ఆమె అంకిత భావానికి, రురుని ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. నమస్కారం. అక్కడ దేవదూతల అనుగ్రహాన్ని ఆ కోసం ఆయన విశేషంగా ఏం ప్రయత్నం చేయలేదు. దేవదూత వస్తాడు, ఆయన బాధపడుతుంటే చూసి వస్తాడు మహాభారతంలో. అదొక బిందువు. ఓకే, అంటే దేవదూతలను ప్రసన్నం చేసుకుని తన సగ ఆయుష్ను ఆమెకు దారపోసి మృత్యుంజరాయల్ని చేస్తాడు అన్నది కొద్దిగా వేరేలా ఉందా? అంటే దేవదూతని ప్రసన్నం చేసుకోలేదు, ప్రయత్నించి ఆయన ఏం చేయలేదు, ఆయన సుఖపడుతుంటే దేవదూతకి సహాయం చేస్తాడు.
అంటే ఇక్కడ ప్రసన్నం చేసుకోకపోయినా ఆయుష్ను ధారపోసాడు కదా అని వాళ్ళ అక్కడ ప్రసన్నత అనే మాట వచ్చి ఉంటుంది నా ఉద్దేశంలో, అంతకు మించి ఏం లేదు. దేవదూత వెళ్ళి ధర్మరాజుకి విషయం చెప్తాడు. విశ్వావసు కూడా ఇక్కడ సహాయం చేయడం విశేషం. అంటే అక్కడ Very good. పని వదిలిపెట్టలేదు పిల్లని. ఆ దేవలోకంలో నుండి అమ్మాయి కోసం ఈ ఆయుధ వస్తోంది అంటే ఆయన కూడా తన వంతుగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి విన్నవించారు. బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. మీరు మరి వచ్చే కార్యక్రమానికి పాత్రను ప్రకటించమని కోరుతున్నాను. జరగ ఒకటండి, ఇంకొకటి ఆవిడ కాదు కదా, ఈయన ప్రేమించాడు. అవును అందరు ప్రతిపాదన అవును చేసింది ఈయన. రురు. అవును కరెక్ట్, అది కూడా తెలుస్తుందిగా, అది కూడా ఉంది. తర్వాత ఇంకొకటి ఏదో ఉంటుంది ఇప్పుడు దీంట్లో, తతః ప్రాదాత్ పితా కన్యాం రుర్వేతాం ప్రమద్వరాం వివాహం స్థాపయిత్వాగ్రే ఎస్ ఎస్ నక్షత్రే భగదైవతే. ఉత్తర ఫల్గుడి నక్షత్రంలో వివాహం జరగాలని నిశ్చయించారు అని ఉంది. దీంట్లో కూడా ఏదో Okay. ఉంటుంది. ఆ నక్షత్ర బలం, ముహూర్త బలం ఉంటుంది కదా, తప్పనిసరిగా ఉంటుంది. అది కూడా చాలా ఉండవచ్చు చాలా. దీంట్లో. ఉషగారు అయితే ఉషగారు చక్కటి పరిచయం చేశారు. ఇంకా బాలగారు శ్లోకాన్ని కూడా ఉదాహరించేస్తున్నారు చాలా చక్కగా. ఇంత ఒక సాధికారకమైన పాత్రని ఈవేళ మనం బాగా మాట్లాడుకున్నాం ప్రమద్వర. సో ఉషగారు ఆలోచించి తర్వాత ప్రసంగంలో పాత్రని గుర్తించి ప్రకటిస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. నమస్కారం. ఓకే, నమస్తేనండి. సెలవు, శుభరాత్రి, ఉంటాను మరి. ఆ. మనం ఎంతసేపు మాట్లాడినా గంటకి కుదించబడుతోంది, చక్కగా బాగుంది కూడా. చాలా బాగా జరిగింది వేళ. ప్రమద్వర క్యారెక్టర్ గురించి చాలా మంచి విషయాలు తెలిసాయి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఏం లేదు, మరి మీరు జస్ట్ కట్ చేశారు అంతే, చెప్పేది ఏం లేదు. అదే మీరు చూసుకుని పాత్ర చెప్తే నేను గ్రూప్లో పెడతాను. ఓకే, ఏం పర్వాలేదు. మీరు పర్వాలేదు, నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం అది కాదు. ప్రారంభంలో ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు మీరు రావడం లేట్ అయినా చేసినా దానికి ఏదో ఒకటి చిన్నగా చెప్పాలనే ఉద్దేశంతో దీనికి నేను ఏదో చూసి రాసుకున్నాను. ఓకే, అవును, సరేలేండి అయితే. ఓకే, నో ప్రాబ్లం. చేస్తాను. ఓకే, సరే అయితే, సరే సరే అయితే, సరే చెప్తాను, తప్పనిసరిగా చెప్తాను. ఓకే, రైట్. ఆవిడ ఎలాగో చెప్తున్నారు, దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. నార్మల్గా నేను చెప్పే అవసరం రాదు, బట్ ఓకే, ఐ విల్ టేక్ కేర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఈసారి నేను ఎందుకు చేసుకున్నానంటే మీరు లేట్గా వస్తున్నారు, ఆవిడేమో నెట్వర్క్ అది డిజిట్ రావట్లేదు, మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ రప్పించవలసి వచ్చింది. ఈ లోపల ఆ 5 నిమిషాలను ఏదో చేసుకున్నాను, కానీ అది మొదట చెప్పుంటే సరిపోయేది. ఐ విల్ టేక్ కేర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ, రైట్, బాయ్. ఉంటుంది. మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పితే అంటే మనం సండే పెట్టుకుందామా మండే పెట్టుకుందామా అన్నది మీరు డిసైడ్ చేయండి నాకు. నేను అనేది ఏమిటంటే మండే ఉంటే మండే మేము శివపురాణం ఎలాగూ సభ్యులు చదువుతున్నారు కనుక మీరు చెప్తున్నది చక్కటి అది ఒక అదనపు సమాచారంగా ఉంటుంది. అదే ముందు చెప్పేస్తే మీరు బాగుంటుంది. తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళ వచ్చిన ఒక విశ్వనాథం
మీ పర్వాలేదు, మీరు మీరు తర్వాత చెప్పిన ముందు చెప్తే ఏమిటంటే ఫోకస్ ఉంటుంది మీ ఉపన్యాసానికి, అది నేను నా ఉద్దేశం. రైట్, ఓకే. రేపు రేపు 3 o'clock ఓకేనా? అంటే రేపా మండేనా? అది క్లారిటీ ఇవ్వండి. ఓ పని చేయండి, మీకు దీనికి కుదరనప్పుడు ఆదివారమో మంగళవారమో పెట్టుకుందాం, కానీ మామూలుగా మా సోమవారం స్టార్టింగ్లో మీ ఉపన్యాసం ఉంటుంది. ఓకే, రైట్. అది మీరు ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే మార్చే పని లేదు. ఎందుకంటే మేము మండే అన్నది శివ సారస్వతానికి అంకితం చేస్తాం. ఇది కాకపోతే ఇంకోటి ఏదో నేను పరిచయం చేస్తా. వాళ్ళు ఎలాగూ సభ్యులు కూడా అదే పాడతారు కనుక ప్రాబ్లం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే.